అందరికీ నమస్కారం. ఈరోజు వలలో పడొద్దు అనే కథ విందాం. ఈ కథను రచించినవారు జీవీఎస్ ఆచార్యులు గారు. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఏవండి, మీరొకటి గమనించారా? ఈ మధ్యన మావయ్య గారు ఫోన్లో మనతో సరిగ్గా మాట్లాడ్డం లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని మధ్యాహ్నం సమయంలో నేను ఖాళీగా ఉంటానని అప్పటిదాకా ఆగి ప్రతిరోజు మధ్యాహ్నం పూట నాతోటి, మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో మీతోటి ఎంతో సరదాగా వీడియో కాల్ చేసి మాట్లాడే మావయ్య గారు ఈ మధ్య అస్సలు వీడియో కాల్ చేయడం లేదు. మామూలు కాల్లో కూడా ముక్తసరిగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఒక వారం రోజుల్నుంచి మావయ్యగారు ఎందుకో చాలా నిరాసక్తతగానూ, దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టుగా, ఎందుకో టెన్షన్ పడుతున్నట్టుగా నిర్లిప్తత నిండిన మాటలు మాట్లాడుతున్నారు ఫోన్లో. అది 2-3 నిమిషాలు మాత్రమే అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భార్య జానకి వంక చూస్తూ, అవును జానకి, నువ్వు చెప్తున్న విషయం నేను కూడా గమనించాను అంటూ నాన్న గురించిన ఆలోచనలోకి వెళ్ళిపోయాడు రాఘవ. ఒక్కగానొక్క కొడుకు చక్రి. ఎంతో హుషారుగా కబుర్లు చెప్పే నాన్న ఎందుకంత ముభావంగా ఉంటున్నారో నాకూ అర్థం కావడం లేదు. బహుశా అమ్మ జ్ఞాపకాలు ఆయన్ని బాధపెడుతున్నాయేమో. అమ్మ పోయిన తర్వాత కూడా ఆ లంకంత ఇంటిలో ఒక్కరే అమ్మతో పంచుకున్న అనుభూతులను నెమరివేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఏదైనా మనసుకి బాగా బాధ కలిగితే ఇంకొకరితో అది పంచుకోకుండా అది ఒక్క తన డైరీతో మాత్రమే పంచుకునేవారు. తర్వాత 2-3 రోజుల్లో మామూలైపోయేవారు. అటువంటి సందర్భాలలోనే నేను ఇక్కడికి వచ్చేయండి నాన్నా అంటే, వస్తాలేరా, ఓపిక లేనప్పుడు మీ దగ్గరికే రావాలి కదా, అందాక ఇట్లాగే కాలక్షేపం చేస్తాను అంటూ ఏదో ఒక కారణం చెబుతూనే ఉంటారు అనుకున్నాడు చక్రి. రాఘవయ్య, చక్రి ఒక్కడే సంతానం. ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలాగా, ఈ వేసవి సెలవులకి మనం వెళ్లకుండా నాన్నని ఇక్కడికి రమ్మని పిలుద్దాము. అద్వైత కూడా తాతా తాతా అంటోంది కదా, ఏమంటావు అంటూ జానకి వంక చూశాడు చక్రి. అలాగే అన్నట్టు తల ఊపుతూ లోపలికి వెళ్ళింది జానకి. రాత్రి భోజనాలయ్యి నిదానంగా నిద్రలోకి వెళ్లబోతున్న చక్రి తన ఫోన్ మ్రోగగానే ఫోన్ వంక ఎవరా అని కొంచెం విసుగ్గా చూశాడు. పెద్దనాన్న పేరు చూడగానే ఒక ఉదుటన లేచాడు. టైం కాని టైంలో పెద్దనాన్న ఫోన్ చేసేసరికి ఏమి జరిగిందో అని వెంటనే బటన్ నొక్కి, హెలో పెద్దనాన్న, ఎట్లా ఉన్నారు అని అడిగాడు. నేను బాగానే ఉన్నాన్రా చక్రి, మీ నాన్నకి కొంచెం బాగుండలేదు. అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఐసీయూలో ఉంచారు. నువ్వూ కోడలు జానకి వెంటనే బయల్దేరి రండి చెప్పారు అవతల్నుంచి పెద్దనాన్న. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ ఊరికి బయల్దేరారు చక్రి, జానకి, కూతురు అద్వైతతో కలిసి. సమయానికి ఆయన అన్నగారు ఉన్నారు కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగాం. లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేదో. హాస్పిటల్ దగ్గర తనతో పాటు వచ్చిన బంధువులు, చుట్టుపక్కల వాళ్లు మాటలను గంభీరంగా భరిస్తూనే ఐసీయూ గది వెలుపల డాక్టరుగారి రాక కోసం ఆత్రంగా ఆందోళనగా పెద్దనాన్న పక్కన కూర్చుని ఎదురుచూస్తున్నాడు చక్రి. అవకానికి తండ్రి కొడుకులే కాని ప్రాణస్నేహితుల కంటే ఎక్కువ సన్నిహితంగా మెలిగేవారు. సీత ఉన్నప్పుడు తల్లి, తండ్రి, కొడుకుల మధ్య సంబంధం ఇతరులు అసూయపడేలా ఉండేది. ముగ్గురి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండేవి కావు. ఏ విషయమైనా ముగ్గురు కలిసి చర్చించుకునేవారు. ఒకరంటే ఒకరికి అంత నమ్మకం, గౌరవం ఉండేది వారి మధ్య. చక్రికి 25 వచ్చేసరికి తల్లి సీత క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. చాలా కాలం వరకు తండ్రి కొడుకులు ఇద్దరూ సీత జ్ఞాపకాల్లోనే గడిపేవారు. రాఘవయ్యే తేరుకుని చక్రీకి సీతలాంటి మనస్తత్వం కలిగినా చక్రీ ప్రేమించిన జానకితో పెళ్లిచేశాడు. అప్పుడు సీత, రాఘవయ్య, చక్రీలాగానే ఇప్పుడు జానకి, చక్రీ, రాఘవయ్య ముగ్గురి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. జానకి కూడా రాఘవయ్యను మావగారిలాగా కాకుండా నాన్నగారిలాగానే చూసేది. రాఘవయ్య కూడా జానకిని అమ్మాయి అమ్మాయి అంటూ ఆప్యాయంగా చూసేవాడు. ఏ నిర్ణయమైనా ముగ్గురూ కలిసే తీసుకునేవారు. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది. ప్రాణం పోయే ప్రమాదంలోంచి బయటపడ్డారు. ప్రస్తుతానికి ఆయన బాగా నీరసంగా ఉన్నారు. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచి తరువాత డిశ్చార్జ్ చేస్తాను. ఇంకో గంటలో స్పృహ వస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత మీరు వెళ్లి చూడవచ్చు అని చెప్పి వెళుతున్న డాక్టర్గారి వంక కృతజ్ఞత నిండిన కళ్లతో చూస్తున్న చక్రి మనసులో అప్పటిదాకా నాన్నగారు దక్కుతారా లేరా అన్న ఆదుర్త తీరింది. కాని అప్పుడే కొన్ని ప్రశ్నలు మనసులో మెదిలాయి. అసలు నాన్నగారికి ఎందుకంత సడన్గా గుండెనొప్పి వచ్చింది? అంత ఒత్తిడి ఎందుకు కలిగింది? ఆ ఒత్తిడి వల్లనేనా మాతో ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడకపోవడం? ఆ ఒత్తిడికి గురవడం వల్లే గుండెనొప్పి వచ్చిందా? అసలు ఆ ఒత్తిడికి కారణమేమిటి? అతనికి ఏమీ అంతుపట్టడం లేదు. జానకితో కూడా అదే విషయం గురించి అడిగాడు.
జానకిక్కూడా అందుకు కారణం ఏమీ తోచడం లేదు. సరిగ్గా అప్పుడే గుర్తొచ్చింది చక్రికి నాన్న డైరీ సంగతి. ఒరే చక్రీ, నా డైరీయే నా జీవిత చరిత్ర అంటూ నాన్న ఎప్పుడూ తనతో అంటం గుర్తుకొచ్చింది. ఇదే విషయం జానకితో కూడా చెప్పి జానకిచేత ఇంటినుంచి రాఘవయ్యగారి బీరువాలో ఉన్న డైరీ తెప్పించాడు. ఆత్రంగా పేజీలు తిప్పుతుంటే ఒక్కచోట నాన్నా, చక్రీ, అమ్మాయి జానకి అంటూ కనిపించిన అక్షరాల దగ్గర చక్రీ చూపులు ఆగిపోయాయి. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం నాకొక తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఎవరిదో తెలియని నంబర్ కదా అని నేను కాల్ ఎత్తలేదు. వరుసగా అదే నంబర్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఎవరో అర్జెంటయ్యి చేస్తున్నారు అని ఎత్తగానే అవతలి వ్యక్తి నేను సీబీఐ అధికారిని అంటూ తనని పరిచయం చేసుకుంటూ మీ ఆధార్ కార్డుతో వేరే సిమ్ కార్డు తీసుకుని తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదిస్తున్నారు, మనీ లాండరింగ్ చేస్తున్నారు, 25 లక్షల రూపాయలు ముంబైలో మీ పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి, మీ మీద మా నిఘా అధికారులు ఫిర్యాదు చేశారు, మిమ్మల్ని అరెస్టు చేయమని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం చట్టరీత్యా నేరం అని మీకు తెలుసుకదా, మీరు ఎందుకీ పని చేశారు, దీనికి మీ సమాధానమేమిటి అంటూ నన్ను చాలా దబాయించి మాట్లాడారు చక్రీ. నాకేమీ తెలియదు, ఆ ఫోన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంటే మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మా పై అధికారికి చెప్పండి అంటూ వీడియో కాల్లో ఆయనకి కలిపారు. అదంతా ఒక పోలీస్ స్టేషన్లాగా అనిపించింది నాకు. అందులో కనిబడిన అధికారి పెద్ద పోలీస్ అధికారిగా అనిపించారు. రకరకాల ప్రశ్నలతో ఒత్తిడి చేసి నన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్లారు చక్రీ. మీరు ఈ కేసు నుండి బయటికి రావాలంటే ముందుగా 25 లక్షల రూపాయలు మా అకౌంట్కి పంపించాలి, మీకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని మా విచారణలో తేలితే మీ డబ్బులు మీకు తిరిగి జమ చేస్తాము, ఇందుకు 2-3 రోజులు మాత్రమే పడుతుంది, మీరు ఆ డబ్బులు కట్టకపోతే ఈ క్షణంలోనే మా డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి, అందుకని మీరు నిర్దోషి అని మేము తేల్చి చెప్పేదాకా మీరు ఈ విషయం గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, మా సిబ్బంది మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటారు, అయినా కాని మీరు ఏ తప్పు చేయటపోతే ఎందుకంత భయం మీకు అని వారనేసరికి ఇక నాకు వేరే మార్గం తోచక చెయ్యని నేరానికి నన్ను ఎక్కడ అరెస్టు చేస్తారు అని తీవ్ర ఒత్తిడిలో వారు చెప్పినట్టే నా దగ్గర ఉన్న 25 లక్షల రూపాయలు వారు చెప్పిన బ్యాంక్ ఖాతాలో జమ చేశాను చక్రీ. పంపించిన వెంటనే వాళ్లే ఫోన్ చేసి 2 రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటూ ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. ఎవరికైనా చెప్దామంటే డిజిటల్ అరెస్టు చేస్తారేమో అని భయం నన్ను వెనక్కి లాగింది. అప్పుడు అర్థమైంది చక్రీ, నేను సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్నానని. అప్పటినుంచి నాలో ఏదో తెలియని భయం, తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తేనే గుండె ధడధడలాడేది, ఎవ్వరితో మాట్లాడబుద్దయ్యేది కాదు, ఏ కొత్త వ్యక్తిని చూసినా ఒక రకమైన భయం, అందరూ మోసగాళ్లులాగానే కనబడేవారు, మనసు ప్రతిక్షణం ఒత్తిడిలోనే ఉండేది, ఎవరితోనైనా పంచుకుందామంటే ఒక రకమైన సిగ్గుతో పాటు అందరూ హేళన చేస్తారేమో అని ఆలోచన. అదే కాకుండా దాచుకున్న డబ్బులు పోయాయి కదా, ఇక నాకు వడ్డీ ఎక్కడ్నుండి వస్తుంది, నా అవసరాలు తీరే మార్గమేది, నీదీ చిన్న ఉద్యోగం, చాలీచాలని జీతాలు, సరిబెట్టుకునే చిన్న ఇళ్ళు, పట్నంలో మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, అన్నీ సరిబెట్టుకుంటేనే అక్కడ మనుగడ, అటువంటి పరిస్థితుల్లో వేణ్నీళ్లకి తోడు చన్నీళ్లులాగా నా ఆసరా నీకు ఉండాలి కదా, నేనే నీకు భారం కాకూడదు కదా, పైగా నీది పెరిగే వయసు, నాది తరిగే వయసు, ఎంతకాలం ఉంటానో తెలియదు, ఉన్నంతకాలం నీకు భారమై ఎట్లా ఉండాలో అర్థం కావడం లేదు, ఇంత మానసిక సంఘర్షణల మధ్యన నా ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణించడం ప్రారంభమైంది, ఆ ఒత్తిడికి తట్టుకోలేక మీతో ముభావంగా ఉన్నాను, నువ్వూ జానకి నన్ను క్షమించండి. అయ్యో నాన్నా అంటూ కుప్పకూలి పడిపోయాడు చక్రీ. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది జానకి. అంతలోనే తేరుకుని డబ్బులు పోతే పోయాయి, నాన్న దక్కారు అనుకుంటూనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు చక్రీ. తన నిర్ణయాన్ని జానకికి కూడా చెప్పాడు. ఇంతలో పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడవచ్చు అని నర్స్ చెప్పింది. జానకి పెద్దనాన్నలతో కలిసి నాన్నని కలవడానికి వెళ్లాడు చక్రీ. 2 రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడగానే రాఘవయ్యను ఇంటికి పంపించారు ఆసుపత్రివారు. రాఘవయ్య బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ సాయంత్రం వేళ బంధువులను చుట్టుపక్కల వారిని తన ఇంటికి పిలిచాడు చక్రీ. రాఘవయ్యతి జరిగిన సంఘటన, ఆయన అనుభవించిన మానసిక సంఘర్షణతో పాటు ఆయనకి గుండెనొప్పి రావడానికి దారితీసిన పరిస్థితులను అందరికీ వివరిస్తూ ప్రభుత్వం వారు
పోలీసు డిపార్ట్మెంట్ వారు, పత్రికల వారు, సామాజిక మాధ్యమాల్లో కూడా ఇటువంటి సైబర్ నేరగాళ్ల గురించి హెచ్చరికలు చేస్తున్నారు. ఇటువంటివి జరిగినప్పుడు మా దృష్టికి తీసుకురండి, మా నంబర్ 1930కి కాల్ చేయమని చెబుతున్నారు. అయినా కాని తీవ్రమైన ఒత్తిడి వలనో, డబ్బులు పోయాయి అన్న బాధ వలనో, ఎవరికైనా తెలిస్తే అవమానంగా భావిస్తూ పిరికితనంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇవాళ్ల ఒకరు, రేపొకరు, ఆ మర్నాడు ఇంకొకరు ఇట్లా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే ఈ విషయం అందరికీ చెప్పాలి. సంఘటన జరిగిన వెంటనే పోలీసు వారికి తెలియచేయాలి. దానివలన మనకు పోయిన డబ్బు దొరికే అవకాశంతో పాటు ఇతరులు కూడా సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త పడతారు. సాధ్యమైనంత ఎక్కువగా పెద్దవారు, వృద్ధులు ఒంటరిగా ఉండకుండా పిల్లల్తో కలిసి ఉంటే తాము సురక్షితంగా ఉంటూ పిల్లలకి కూడా అండగా ఉంటారు. మీకెవరికీ మా నాన్నగారి గురించి ఎటువంటి సందేహాలు ఉండకూడదని, మిమ్మల్ని అందర్నీ కూడా జాగ్రత్తగా, ధైర్యంగా ఉండమని చెప్పడానికే అందర్నీ ఇక్కడకు పిలిచాను. ఇదే సందర్భంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మా నాన్నగారు మాతో పాటే వస్తారు. ఇకనుంచి ఇక్కడ ఒంటరిగా కాకుండా అక్కడ మాతో పాటే ఉంటారు. జానకి, నేను, పెద్దనాన్న కూడా అదే నిర్ణయానికి వచ్చాము అన్నాడు. ఏమంటారు నాన్నగారు అంటూ రాఘవయ్య వంక చూశాడు చక్రి. ఆనంద బాష్పాలు నిండిన కళ్లతో సరే అన్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ తల ఊపాడు రాఘవయ్య. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.